అందరికీ నమస్కారం. స్త్రీలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలు, యోగాసనాలు. ఇంట్లో ఒక గృహిణి స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు కళగా ఉంటుంది, ఆనందంగా ఆరోగ్యం కూడా ఉంటుంది. అలాంటి స్త్రీలు ఈ మధ్యకాలంలో అతి చిన్న వయసులో అనేక రకమైనటువంటి రోగాలకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు పట్టించుకోకపోవడం, సమయానికి తినకపోవడం, విటమిన్స్ లాస్ అయిపోవడం, గైనిక్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ. దానికి తోడు సరిపోదు అన్నట్టు వాళ్ళకి వృత్తిపరమైనటువంటివి, ఇంకా ఇంట్లో పనులు, పిల్లల పనులు, ఇంకా ఆఫీస్ పనులు. కాబట్టి ఒక పురుషుడి కన్నా కూడా స్త్రీలు శారీరకంగా, మానసికంగా ఎక్కువగా అలసటకి, ఒత్తిడికి, శ్రమకు గురవుతున్నారు. కాబట్టి అతి చిన్న వయసులోనే చాలామంది అనేక రకమైనటువంటి రోగాలు గురవుతున్నారు. మరి ప్రతిరోజు దైనందిక జీవితంలో ఇంటి పనులు, పిల్లల పనులు, భర్త పనులు, ఆఫీస్ పనులే కాకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని మీరు కొన్ని ప్రికాషన్స్ తీసుకొని కొన్ని ముద్రలు సులభమైనటువంటివి, అతి సరళమైనటువంటివి కనుక మీరు కొన్ని సాధనలు చేసినట్లయితే గొప్ప గొప్ప మార్పుల్ని, ఆరోగ్యపరమైనటువంటి మార్పుల్ని మీరు చూడవచ్చు. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి కొన్ని ముద్రలు కంపల్సరీ మీరు చెయ్యాలి. ఈ మధ్యకాలంలో చాలామందికి ఈ గర్భస్థ దీనికి సంబంధించినటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంది. కాబట్టి ఆయా భాగాలు ఆరోగ్యంగా ఉండాలంటే స్త్రీలందరూ చేయాల్సినటువంటిది యోని ముద్ర. ఇది ఎలా చేయాలంటే సుఖాసనంలో కూర్చొని 2 చేతులు జోడించి, చూపుడు వేళ్ళు స్ట్రైట్గా ఉంటుంది, మిగతా వేళ్ళన్నీ ఫోల్డ్ చేసి బొటన వేళ్ళని వెనక్కి ఈ విధంగా లాగిపట్టి ఉంచినప్పుడు ఈ ముద్ర ఏర్పడేటటువంటి ముద్రనే యోని ముద్ర అంటారు. చూపుడు వేలు కాస్త ఇలా కిందకి ఉంటే కనిపిస్తుంది. సో ఈ రకంగా ఈ యోని ముద్రలో చక్కగా ప్రతిరోజు 5 నుంచి 10 నిమిషాలు పొద్దున్న, సాయంత్రం కనుక చేసినట్లయితే ఈ గర్భాశయానికి సంబంధించినటువంటి, వెజైనాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే విధంగా ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా బాగా సహకరిస్తుంది. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని చక్కగా ప్రశాంతంగా ఉంటూ మనస్సుని శ్వాసపైన నిమగ్నం చేసి పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాల నిష్పత్తులను పాటిస్తూ మీరు ఇన్హేల్ చేసినప్పుడు ఆరోగ్యాన్ని మీ గైనిక్ పార్ట్స్కి పంపిస్తున్నట్టు, శ్వాసను విడిచిపెట్టేసినప్పుడు అక్కడున్న రోగశక్తిని బయటికి పంపించేస్తున్నట్టుగా భావన చేసినట్లయితే ఆయా భాగాలన్నీ కూడా హీల్ అయిపోయి ఎనర్జైజింగ్ అయ్యి సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి స్త్రీలు ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ప్రాబ్లం లేని వాళ్ళు కూడా చేస్తే చాలా మంచిది ప్రివెంటివ్ కేర్గా. అదేవిధంగా శ్వాసను విడిచిపెట్టేసిన తర్వాత ఆపాలి. నాడీ శుద్ధి. ఈ ప్రాణాయామం చేయడం ద్వారా స్ట్రెస్, టెన్షన్స్, యాంగ్జైటీస్, డిప్రెషన్స్ ఇవన్నీ కూడా ముందు రిలీజ్ అయిపోతాయి. ముందు ఇమ్మీడియట్లీ స్ట్రెస్ అండ్ డిప్రెషన్స్ బయటకు వచ్చేసి, అలసట బయటకు వచ్చేసేసి మీకు స్ట్రెంగ్తనింగ్ పెరిగి బ్యాలెన్సింగ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. హార్ట్ హెల్త్, గట్ హెల్త్ బాగా మీకు ఇంప్రూవ్ అవడంతో పాటుగా మైండ్ కూల్గా, ప్లెజెంట్గా ఉంటుంది. నాడీ శుద్ధి. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్రలో ఉన్నట్టుగా ఉంటుంది. రైట్ హ్యాండ్ విష్ణు ముద్రలో ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ క్లోజ్ చేసి, దెన్ క్లోజ్ యువర్ రైట్ nostril with your right hand thumb finger. Slowly start with inhale, slowly left nostril. Close your left nostril, exhale, slowly right nostril. Again inhale, slowly right nostril. Exhale, slowly left nostril. Then again inhale, slowly left nostril. Concentrate on your breathing. Relax your mind and relax your body. మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇన్హేల్ స్లోలీ అండ్ ఎక్సేల్ స్లోలీ. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రీతింగ్. ఈ విధంగా ప్రశాంతమైన మనసుతో చక్కగా చేసినట్లయితే ఇది మీ స్ట్రెస్ని, టెన్షన్స్ని, యాంగ్జైటీస్ని, డిప్రెషన్స్ని, అలసటని ఇవన్నిటిని కూడా తీసేస్తుంది. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎనర్జైజింగ్ అవుతుంది. ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేటటువంటిది స్ట్రెస్ని రిలీజ్ చేయడానికి ఉపయోగపడేటటువంటిది. కాబట్టి ఈ ప్రాణాయామం చేయడం ద్వారా మంచిగా స్ట్రెస్ ఇవన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి. హార్ట్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మైండ్ రిలాక్స్గా ఉంటుంది. బాడీ అండ్ మైండ్ కోఆర్డినేషన్ బాగా పెరుగుతుంది. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ చక్కగా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. మైండ్ కూల్గా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. మెమరీ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ పరమైన ఏర్పడినటువంటి ఒత్తిడి పూర్తిగా రిలీజ్ అయిపోయి మైండ్ రిలాక్స్గా ఉంటుంది. ఎప్పుడైనా ఏ టైంలో అయినా సోఫాలో కూర్చొని కానీ, లేదంటే
ఏ టైంలోనైనా సరే దీన్ని చేసుకోవచ్చు. అలాగే శ్వాసని లెఫ్ట్ సైడ్ నుంచి విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. భోజనం చేసిన తర్వాత కానీ పొద్దున్న సమయం కానీ మీకు ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు వేసుకోవాల్సినటువంటి ఒక వజ్రాసనం. వాడు స్లిమ్గా ఉండడానికి, డైజెషన్ ఫాస్ట్గా జరగడానికి, బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి, బరువు పెరగకుండా ఉండడానికి, బరువు ఉంటే తగ్గడానికి, మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి చేయబోయే ఆసనం వజ్రాసనం. ముఖ్యంగా తిన్న తర్వాత మీరు అలవాటుగా చేసినట్లయితే బరువు పెరగదు, తొందరగా డైజెషన్ అయిపోతుంది. సో దీన్ని సుఖాసనంలో కూర్చొని కాళ్ళు రెండు ముందుగా దండాసనంలో ఉంచుకోవాలి. దండాసనంలో ఉంచుకొని 2 కాళ్ళు వెనక్కి ఫోల్డ్ చేస్తూ చక్కగా లెఫ్ట్ లెగ్ని వెనక్కి ఫోల్డ్ చేసి, అదేవిధంగా రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేసి, అవకాశం ఉంటే ఆ చీలమండల దగ్గర ఏదైనా ఒక టవల్ లాంటిది కానీ ఒక దిండు లాంటిది కానీ పెట్టుకుంటే మీకు ప్రారంభంలో నొప్పి అలాంటివి రావు. అక్కడ పెట్టుకొని ఈ రకంగా కూర్చొని కాసేపు అలా ఉన్నట్లయితే కనుక చాలా మోకాళ్ళు, కండరాలు, పొట్ట భాగాలు ఇవన్నీ కూడా ఎనర్జైజింగ్ అయ్యి వజ్రతుల్యంగా తయారు చేస్తుంది ఈ ఆసనం. వీటిని సరదాగా మనం ఖాళీ సమయంలో దీన్ని చక్కగా యూటిలైజ్ చేసుకున్నట్లయితే కూడా దీని యొక్క ప్రభావం చాలా ఉంటుంది. స్త్రీల ఆరోగ్యం, గైనిక్ హెల్త్ కానీ లేకపోతే ఇంకా స్ట్రెస్ లెవెల్స్ అన్నీ తగ్గిపోయి ఇవన్నీ కూడా పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. చూసారు కదండి. మరి తేలికపాటి ఇలాంటి ముద్రలు కొన్ని ప్రత్యేకమైన ఆసనాల ద్వారా చేస్తూ స్త్రీలందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం.